హాయ్ అందరికీ! శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేనైతే ఈరోజు మార్నింగ్ 4:00 అయితే లేచాను. పండగ ఉంది కాబట్టి 4కి లేసింది అని అనుకునేరు. అందుకోసం అయితే కాదు. మా హస్బెండు డ్యూటీకైతే వెళ్తాడు కాబట్టి తనకి సీఎన్‌జీ కావాలి కాబట్టి, ఇంకా ఇప్పుడు పెట్రోల్ దొరకట్లేదని చెప్పేసి లైన్‌లు కడుతుర్రు కదా బంకుల దగ్గర. అందుకని 4:00 అయితే వెళ్ళిండు. మార్నింగ్ వెళ్తే అయినా సీఎన్‌జీ దొరుకుతుందని చెప్పేసి. అయినా కూడా 7:30 అయిందంట అక్కడ. ఇక ఇక నేనైతే ఆయన వెళ్ళాక మళ్ళీ పడుకొని 6కి అయితే లేచాను. ఇంకా లేచి బయట మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గైతే వేశాను. అవును, నా ముగ్గు ఫస్ట్‌లో వచ్చింది కదా! బావుందా? బావుంటే కామెంట్ చేయండి బావుందని. ఇక నేను ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని వంట అయితే చేశాను. ఇంకా దేవునికైతే భక్షాలు, పానకము, వడపప్పు అయితే చేశాను నేను. రాముడికైతే అవైతే చాలా ఇష్టం కాబట్టి. ఇంకా మేమైతే గుడికైతే వెళ్దాం అనుకున్నాము. మాకు దగ్గరలోనే హనుమాన్ టెంపుల్ అయితే ఉంది. అక్కడ సీతారాముల కళ్యాణం అయితే జరిపిస్తున్నారు. మేమైతే అక్కడికి వెళ్దామని అయితే స్టార్ట్ అయినాము. అవును, మీకు షార్ట్‌లో అయితే పానకము ఎలా చేసుకోవాలో చెప్తానన్నాను కదా! నేను చెప్తుంటాను, మీరైతే రాములవారి కళ్యాణం అయితే చూడండి. పానకానికైతే ముందుగా కొన్ని మంచినీళ్ళైతే తీసుకోవాలి. అందులో కొద్దిగా బెల్లం, కొంచెం అల్లం పొడి, కొద్దిగా మిరియాల పొడి అండ్ నిమ్మరసం, తులసి ఆకులనైతే యాడ్ చేసుకోవాలి. ఈ పానకం అయితే మన రాముల వారికైతే చాలా ఇష్టమంట. ఈ పానకం అయితే ఎండ నుంచి చల్లదనాన్ని ఇస్తుందని అయితే నమ్ముతారు. అందుకే శ్రీరామనవమి రోజు రాముడికైతే పానకాన్ని చేసి పెడతారు. ఇంకా వడపప్పు. ఈ వడపప్పు ఎలా చేసుకుంటారంటే కొద్దిగా పెసరపప్పు నానబెట్టుకొని తర్వాత దాన్ని వంపి వడగట్టుకొని దాంట్లో కొద్దిగా బెల్లం, కొద్దిగా కొబ్బరి తురుము వేసుకుంటే సరిపోతుంది. తర్వాత చలివిడి. ఈ చలివిడి ఎలా చేసుకుంటారంటే బియ్యం పిండి కలిపి అందులో కొద్దిగా బెల్లము, ఆవు నెయ్యి లేదా ఆవు పాలు మిక్స్ చేసుకుంటే చలివిడి అనేది కూడా అయిపోతుంది. ఈ 3 కూడా ఎంతో ప్రీతికరమైనవి మన శ్రీరాముడికి. పానకము, వడపప్పు, చలివిడి. నాకైతే సీతారాముల కళ్యాణం చూడాలంటే చాలా ఇష్టం. మన శ్రీరాముడైతే ఉత్తమ గుణాలు కలిగినవాడు, ధైర్యవంతుడు, ధర్మ మార్గంలో నడిచే వీరుడు, శత్రువులకైనా ఉపకారం చేసేవాడు, ఎల్లప్పుడూ సత్యాన్ని పలికేవాడు, ఆడిన మాట తప్పనివాడు, ఉత్తముడు, విజ్ఞానవంతుడు, అందంగా ఉండేవాడు, కష్టాల్లో కూడా తన ధైర్యాన్ని కోల్పోనివాడు, తన కోపాన్ని కూడా అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించేవాడు, అసూయ లేనివాడు, ప్రకాశవంతమైన వ్యక్తిత్వం గలవాడు, ధర్మం, సత్యం, త్యాగం మరియు కరుణకు ప్రతీకగా నిలిచే మర్యాద పురుషోత్తముడే మన శ్రీరాముడు. మనం రాముణ్ణి గొప్పగా పూజిస్తాం, గొప్పగా మాట్లాడుకుంటాం కదా! నేనైతే ఒక వీడియో చూశాను. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ షార్ట్ కింద ఒక కామెంట్ అయితే చూశాను. ఆ కామెంట్ ఏం చేసిందో దానికి పబ్లిక్ ఎలా రియాక్ట్ అయ్యారో నేనైతే రేపు షార్ట్‌లో అయితే చూయిస్తాను. మేమైతే ఇంకా కళ్యాణం అయితే చూసుకొని అక్కడే భోజనం కూడా చేశాము. భోజనం అయితే చాలా బాగుంది. సీతారాముల తలంబ్రాలు, ఇంకా సీతమ్మ తల్లి పసుపు కుంకుమ వాళ్ళ దీవెనలు తీసుకొని అయితే మేము వచ్చేసాము. ప్లీజ్ నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.